జస్ట్ 2 మినిట్స్‌లోనే చేసుకునే ఈ ఉల్లిపాయ పచ్చడి ఒక్కటుంటే చాలు. ఇంట్లో కూరగాయలు ఏం లేకపోయినా అన్నమంతా ఉట్టి పచ్చడితోనే తినేసేయొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ముందైతే ఒక 2 ఉల్లిపాయలు తీసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కారం, కొంచెం జీలకర్ర వేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న చిన్న చింతపండు మొక్కు కూడా వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసుకొని బాగా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన ఆనియన్ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అన్నం అంతా కడుపు నిండా ఈ పచ్చడితోనే తినేసేయచ్చు. మరి సింపుల్ రెసిపీ మీకు కూడా నచ్చిందా? లేట్ చేయకుండా మన పేజ్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.